నెక్స్ట్ లాప్లాస్ ఫంక్షన్స్లో లాప్లాస్ చాప్టర్లో మనకి లాప్లాస్ ఈక్వేషన్స్ ఎంత ఇంపార్టెంట్కో అంతకన్నా డబుల్ ఇంపార్టెంట్ మనకి ఇన్వర్స్ లాప్లాస్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక ఎల్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏటీ అనుకోండి, మనకు ఆన్సర్ ఏమవుతుంది 1/s-a. అదేవిధంగా ఎల్ ఆఫ్ సైన్ ఏటీ అంటే a/s² + a². ఇప్పుడు రివర్స్లో ఇచ్చా అనుకోండి, ఎల్ అవ్వకపోతే ఏమవుతుంది మనకి ఇన్వర్స్ అవుతుంది. అంటే ఈ పవర్ ఆఫ్ ఏటీ ఏమవుతుంది అంటే ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-a. ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-a అంటే ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-3 ఏమవుతుంది నాకు e⁻3t. సింపుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అంటే మనకి లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ అంటే a/s² అలా కాకుండా ఇప్పుడు నేను ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + a² ఇచ్చాను అనుకోండి, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + a² ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుతుంది నాకు సైన్ ఏటీ అవుతుంది కాదు. ఎందుకు నాకు a/s² + a² అంటే సైన్ ఏటీ, a/s² + a² అంటే సైన్ ఏటీ, 1/s² + a² అంటే ఏం చేయాలి నేను ఇక్కడ 1/aతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే నాకు సైన్ ఏటీ, అంటే ఇదేమవుతుంది నాకు 1/a సైన్ ఏటీ అవుతుంది. అంటే ఏ రాదు అంతే అనమాట, ఏ మనం చేసుకోవాలంతే. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 25 కదా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 5² రాసుకోవచ్చు. ఓకే, ఎలా ఉంది ఇది మనకి ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కదా, అంటే a/s² - a² అంటే ఏంది మనకి ఫార్ములా దేనికి వస్తుంది, లాప్లాస్ ఆఫ్ a/s² + a² అనేది దేనికి వస్తుంది సైన్ హెచ్ఏటీకి వస్తుంది. సైన్ హెచ్ఏటీ ఎందుకు, డినామినేటర్లో మైనస్ ఉంటే సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ వస్తుంది, డినామినేటర్లో మైనస్ ఉంటే హైపర్బోలిక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కానీ ఇక్కడ 1/, ఉంది కాబట్టి ఏం చేయాలి మనము ఫస్ట్ 1/5తో మల్టిప్లై, మామూలు 5తో మల్టిప్లై, 5/s² - 5². ఇప్పుడు దీనికంటే లాప్లాస్ ఇన్వర్స్ ఏమవుతుంది నాకు సైన్ 5h/t, సైన్ 1/5 ఇంటూ ఆఫ్ 5 సైన్ h ఆఫ్ 5t. ఇది దీని యొక్క ఆన్సర్, రైట్. నెక్స్ట్ చూడండి, ఇది కూడా బాగుంటుంది చూడండి. ఇంకా మనం చూసుకున్నట్టయితే క్లియర్గా చూడండి, ఇక్కడ s-2 ఇచ్చాడు. ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే చూడండి, ఇది ఎలా ఉందంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా కూడా 1/s² + 1 ఈ విధంగా ఉందా లేదా, 1/s² + 1 ఉందా లేదా, s-2 అంతా కూడా ఒక s అనుకుంటే ఎలా ఉంది 1/s² + 1 కదా, 1/s² + 1 అంటే ఇది మనకి సైన్ 1t. కానీ s బదులు ఏముంది ఇక్కడ s-2 అంటే షిఫ్టింగ్ థియరం అయి ఉంటుంది. అంటే ముందర ఏం చేసుకోవాలి నేను e⁻2t పెట్టేసి e⁻2t. సో ఆన్సర్ వచ్చి e⁻2t ఇంటూ సైన్ 1t, e⁻2t ఇంటూ సైన్ 1t, e⁻2t ఇంటూ సైన్ 1t. ఓకేనా, ఓకే క్లియర్. సో ఇదేంటంటే మనకి s బదులు s-2 ఇలా ఇచ్చారంటే షిఫ్టింగ్ థియరం వాడి ఇక్కడ మైనస్ ఉందనుకో ఇక్కడ ప్లస్ e⁻2t ఉండాలి, ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ మైనస్ e⁻2t ఉండాలి. అప్పుడు సింపుల్గా దీన్ని ఏం రాసుకోవచ్చు ఎస్గా రాసుకోవచ్చు, ఇంకా మామూలు మనకు తెలిసింది అనమాట, రైట్. అదే ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు నేను లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 4గా రాసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఏముంది నాకు s-1 ఉంది, నేనే రాసుకుంటాను s రాసుకుంటాను. కానీ రాసుకుంటే ఏం చేయాలి నేను ఆ -1 ఉంటే షిఫ్టింగ్ థియరం అయి ఉంటుంది, షిఫ్టింగ్ థియరం. అప్పుడేం రాసుకోవాలి సింపుల్గా ఇక్కడ ముందర ఏం రాసుకోవాలి, ముందర e⁻1t, ఇందుకు ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి e⁻1t ఇంటూ ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ s/s²
ఎస్ స్క్వేర్ ప్లస్ 4 ఎట్ రాసుకోవచ్చు, నేను 2 రాసుకోవచ్చు కదా. అంటే ఏమొస్తుంది నాకు e⁻1t ఇంటూ ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎస్ కదా ఉంది కాబట్టి cos at అంటే cos 2t. ఫార్ములా గుర్తుందా మీకు? లాప్లాస్ ఆఫ్ cos at అంటే s/s² ప్లస్ s/a². ఇది cos at ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకి ఇన్వర్స్లో ఆ కాస్ ఫార్ములా ఉపయోగపడుతుంది, ప్లస్ షిఫ్టింగ్ థియరమ్ ఫార్ములా కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. రైట్, ఓకే, రైట్. సో